మోడీని తక్కువ చేసి మాట్లాడలేదు, ఆయన హోదాను అగౌరవపరచలేదు. బీసీలపై ప్రేమ ఉంటే నిరూపించండి, దేశవ్యాప్తంగా జనగణన చేయండి. తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శం. ఇందులో ఒక్క తప్పు ఉన్నా చూపించండి. రీసర్వే కాగానే కేబినెట్ లో ఆమోదిస్తాం, అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపుతాం. రాహుల్ గాంధీతో నాకు గ్యాప్ లేదు, ఆయన సూచన మేరకే అన్ని చేస్తున్నా. త్వరలో తెలంగాణలో 2 భారీ సభలు, మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రాహుల్తో భేటీ, కులగణనపై చర్చ. సో మొత్తానికి అయితే కనుక రేవంత్ రెడ్డి మోడీని తక్కువ చేసి అయితే కనుక మాట్లాడలేదు అన్నారు. మనం చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి మోడీ పుట్టుకతో బీసీ కాదు, తను లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలోనూ చెప్పారు. మళ్ళీ 2 రోజుల క్రితం కూడా ఇదే మాటలు మాట్లాడారు. సో దీనిపైన అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ వీళ్ళైతే కనుక ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే కుల రాజకీయాలను చేయడం మానుకోండి, అలా అయితే కనుక రాహుల్ గాంధీది ఏ జాతి, ఏ కులం, ఏ మతం, సోనియా గాంధీది ఏ మతం అందరికీ తెలుసు, ఆవిడ క్రైస్తవురాలు అని చెప్పేసి, ఇక్కడ దీంతో ఏం పని కులాలతో అని చెప్పేసి బండి సంజయ్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది. దాంతో మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, నేను మోడీని అగౌరవపరచడానికి చెప్పలేదు, సో ఆయన బేసిక్గా అంటే లీగల్లీ కన్వర్ట్ అయ్యారు కాబట్టి నేను బీసీ అని చెప్పాను అని చెప్పేసి చెప్తున్నారు. సో మోడీని అయితే కనుక అంటే మోడీ మీద గౌరవం ఉంది, ఆయన్ని నేను ఏమాత్రం తనని అగౌరవపరచలేదు. సో నిన్న చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్పారు రేవంత్ రెడ్డి, ఏంటంటే కనుక సో నేను ఆషామాషిగా ఏదో ఊరినే చెప్పట్లేదు, తను బీసీ కాదు, అంటే లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అన్నది నేను ఆషామాషిగా చెప్పట్లేదు, అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నాను అని చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా సో నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కనుక తెలంగాణలో అయితే కొంత బీజేపీ నేతల్లో అవ్వచ్చు, ఇటు కాంగ్రెస్ నేతల్లో అవ్వచ్చు, మాటల యుద్ధానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో అగౌరవపరచడానికి నేను మాట్లాడలేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చారు.